యేసుని ప్రేమ ఛానల్కి స్వాగతం. దయచేసి ఈ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వేద పాఠశాల రేడియో శ్రోతలకు స్వాగతం. ప్రియ సోదరి సోదరులారా, ఎలా ఉన్నారు? మీ ఆరోగ్యాలు ఎలా ఉన్నాయి? ఎప్పటికప్పుడు ఈ ప్రత్యేక సందేశాల ద్వారా మీరు పొందుతున్న ఆత్మీయ మేలులు, మీ క్షేమ సమాచారాలు మాకు తెలియజేస్తున్నందుకు ఎంతో సంతోషిస్తూ ఉన్నాం. నిత్యము మీ కొరకు మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రభుపై మీ భారాన్ని వేయండి, ధైర్యంగా ఉండండి. ఇక పాఠంలోనికి వెళదాం. ఒకదాని వెంట ఒకటిగా బైబిల్లోని ప్రతి పుస్తకాన్ని ధ్యానిస్తూ అపోస్తలుడైన పౌలు తిమోతికి వ్రాసిన 2వ పత్రికను ఈ తరగతి నుండి మనం పరిశీలించుకోబోతున్నాం. పౌలు యొక్క చివరి మాటలుగా వ్రాయబడిన ఈ 2వ పత్రిక పౌలు పత్రికలన్నిటికీ చివర ధ్యానించడానికి మనం నిర్ణయించుకున్నాం. రోమా పత్రికతో ప్రారంభించి తిమోతి 2వ పత్రికతో పౌలు పత్రికల అధ్యయనాన్ని ముగించుకోబోతున్నాం. మొదటిసారి తేలికపాటి శిక్షతో 2 సైనికుల నడుమ గృహ నిర్బంధములో పౌలు ఉన్నప్పుడు అతిథులు, బంధుమిత్రులు మొదలైన వారు తనను సందర్శించడానికి, వాక్యం ప్రకటించడానికి పౌలు అనుమతి పొందాడు. మొదటి విడత ఖైదు నుండి విడుదల పొందిన తరువాత పౌలు స్పెయిన్కు వెళ్ళాడు. స్పెయిన్లో తాను చేయవలసిన మిషనరీ పరిచర్యను రోమా విశ్వాసులు ఆదుకోవాలని పౌలు రోమా సంఘాన్ని కోరాడు. రోమా సంఘ సహకారంతో స్పెయిన్ పరిచర్య ముగించిన తర్వాత ఎఫెసుకు వెళ్ళాడు. ఎఫెసు నుండి త్రోయకు వెళ్ళాడు. ఈ సమయంలో రోమా చక్రవర్తి కైసరు నీరో రోమాను తగులబెట్టించి ఆ నేరాన్ని క్రైస్తవులపై నెట్టాడు. అప్పుడు రోమా సామ్రాజ్య పరిధిలో ఉన్న క్రైస్తవులందరూ శిక్షార్హులుగా ప్రకటింపబడి రోమా ప్రభుత్వము అధికారులు, అనధికారులు, సామాన్య పౌరులచే కూడా ద్వేషింపబడ్డారు. క్రైస్తవ సంఘం అనుభవించిన ఆ శ్రమల సందర్భంపై పేతురు తన పత్రికలో వ్రాశాడు. నీరో చేసిన క్రూర చర్యకు ఫలితంగా సంఘంపై ఎగిసిపడిన తీవ్రమైన శ్రమ తరంగం అనేకులను ముంచెత్తింది. సంఘ నాయకత్వములో ప్రముఖులైన పౌలు, పేతురు సమాజానికి బహిరంగ శత్రువులుగా ప్రకటించబడ్డారు. ఆ సమయంలోనే పౌలు త్రోయలో ఉంటూ బంధింపబడ్డాడు. ఆ సమయంలో తిమోతి పౌలుతో కూడా ఉన్నాడు. పౌలును ఎంతో కఠినంగా రోమా సైనికులు శిక్షించడంతో తిమోతి ఎంతో ఉద్రేకానికి గురయ్యాడు. ఆ విషయాన్ని బట్టి పౌలు తిమోతికి, నీ కన్నీళ్లను నేను జ్ఞాపకము చేసుకుంటున్నాను అని వ్రాశాడు. పౌలు కూడా తన దినాలు లెక్కింపబడుతున్నాయని, త్వరలో తనకు మరణశిక్ష విధింపబడనున్నదని అతడు గ్రహించాడు. ఫిలిప్పీ పత్రికలో, ఫిలేమోను పత్రికలో తన విడుదల నిమిత్తం ప్రార్థించమంటూ వారికి వ్రాశాడు. కాని తిమోతి 2వ పత్రికలో తన విడుదల కొరకైనట్టి ప్రార్థన పౌలు కోరలేదు. పరలోక రాజ్యానికి ఎంతో చేరువలో నున్నట్టుగా పౌలు తెలుసుకున్నాడు. తిమోతికి వ్రాసిన 2వ పత్రికలో చివరి మాటలు అనదగిన కొన్ని విషయాలు, ప్రాముఖ్యమైన సంగతులు పౌలు ఈ గ్రంథములో వ్రాశాడు. మేమరటైన్ చెరసాల సందర్శించిన వారికి పౌలు మాటల విలువ, వాటి బరువు అర్థమవుతుంది. ఈ పౌలు మాటలు ఎంతో ప్రశంసనీయమైనవి. మేమర్టైన్ చెరసాలలో కూడా ఒక అట్టడుగు కూపములో వారు పౌలును బంధించారు. ఖైదీ కాళ్ళు మాత్రం పట్టేంత రంధ్రాలు కలిగిన 4 అడుగుల గోడగుండా ఖైదీ అందులోనికి పంపబడిన తరువాత ఖైదీ మడిమలకు సంకెళ్ళు తగిలించబడతాయి. ముంజేతులకు కూడా గోడకు అతికించబడి ఉన్న సంకెళ్ళు తగిలించబడతాయి. పక్షి రెక్కల వలె చేతులు ఒకటి గోడకు, ఒకటి ఆ గోడకు తగిలించబడి ఉంటాయి. ఇక వారు అట్టి స్థితిలో ఉన్న ఆ ఖైదీపై ఎలా అయినా ప్రవర్తిస్తారు. ఆ ఖైదీ సరిగా
ప్రవర్తించినట్టయితే సంఖ్యలు కొంచెము వదులు చేస్తారు. సరిగా లేడు అని వారనుకుంటే అలాగే ఉంచుతారు. ఇక పడుకోవడానికి, కూర్చోడానికి కూడా అస్సలు వీలుండదు. వ్యక్తిగత పారిశుద్ధ్యం విషయానికొస్తే అక్కడ వర్ణింపరాని అశుభ్రం, దాని దుర్గంధం. అదెలా అంటే, అట్టి ఖైదీలను ఇంకా శ్రమ పెట్టడం కోసం పట్టణస్థులందరి అశుద్ధం లేక మురికి నీరు ఈ చెరసాలలోని కూపాల్లో ఉండే ఖైదీలకు అందుబాటులోనికి వచ్చేటట్లు ఏర్పాటయ్యుంటుంది. ఈ విధంగా ఆ ఖైదీలు రాత్రింపగళ్ళు అందరి అసహితను పంచుకోవాలని రోమీయులే అట్టి దుర్మార్గపు ఏర్పాటులు చేసేవారు. అట్టి శోచనీయమైన స్థితిలో పౌలు తన చివరి దినాల్లో శిక్షను అనుభవించాడు. ప్రాణాలు త్వరగా తీయకుండా సాధ్యమైనన్ని భయంకర శిక్షల్ని అమలుపరచడం రోమనుల విధానం. ఎవరినైతే రోమీయులు ఎక్కువగా అసహించుకుంటారో వారికిలాంటి శిక్షలు విధించేవారు. ముందుగానే మురికి కోపాలు వారి కొరకు సిద్ధపరిచి ఉంచేవారు. తిమోతికి, నీకు, నాకు పౌలు తెలియజేసిన తన చివరి మాటల పత్రికను అలాంటి పరిస్థితిలో ఎలా రాయగలిగాడో కూడా ఎంతో ఆశ్చర్యం. అట్టి స్థితిలో రోమా సామ్రాజ్యం యొక్క శిక్ష స్మృతి ప్రకారం శాపగ్రస్తులుగా ఎంచబడిన ఖైదీలకి నేను స్నేహితుడను అంటున్నాడు. ఎవరూ రారు, అలా వచ్చిన వాళ్లకు కూడా ప్రమాదమే. అయినా ఒనేసిపోరు అని వృద్ధుడు పౌలు సంఖ్యలను గూర్చి సిగ్గుపడక దుర్భరమైన ఆ స్థితిలో పౌలును దర్శించినట్టున్నాడు. ఈ రోమియులు ఎంత నిపుణులంటే ఖైదీలను చూడవచ్చిన వారికి కూడా ఎలాగోలాగా సంఖ్యలు తగిలించేసి తాము చూడవచ్చిన ఖైదీ ప్రక్కనే ఉంచేస్తారు. ఇందుకే పౌలు అందరూ నన్ను విడిచిపోయిరి, అయినా ఇది వారికి నేరంగా ఎంచబడకుండునుగాక అని వ్రాశాడు. ఒనేసిపోరు పౌలుకు అతి ప్రియుడైన లూకా పౌలుతో పాటు ఉన్నారు. ప్రభువును ఆయన శిష్యులు విడిచిపోయినట్టే పౌలు అతని స్నేహితులు విడిచి వెళ్ళిపోయారు. ఈ ఇద్దరిలో ఎవరో ఒకరు ఆ చీకటి కోపము నుండి ఈ పత్రికను బయటికి తెచ్చారు. ఆ విధంగా బంధించబడిన పౌలు హృదయములో నుండి వచ్చిన ప్రతి మాటను పౌలు సంఖ్యల బరువును అధికం చేసింది. దేవుడు తిమోతిని అత్యధికంగా ఆశీర్వదించాలని పౌలు రాత్రింబగళ్ళు దేవుణ్ణి పట్టుదలతో వేడుకున్నాడు. మీలో ఎవరైనా పౌలు ఉన్నట్టి బంధకాల్లో ఉంటూ నిద్రాలేమితో బాధపడుతూ ఉన్నారా? పౌలు ఆ చీకటి మురికి కోపములో ఉంటూ రాత్రింబగళ్ళు ప్రార్థించిన ప్రార్థనా యోధుడు. తన పత్రికల్లో తాను ఎవరికోసమైతే క్రమంగా ప్రార్థించాడో మనము తెలుసుకుంటూ వచ్చాం. పౌలు ప్రార్థనాంశాలు, ప్రార్థనా జాబితా కూడా ఎంతో విశేషమైనదై ఉంది. ఈ విధంగా పౌలు తిమోతి కొరకు మానక ప్రార్థిస్తూ తనను చూడగోరుతున్నట్టుగా వ్రాశాడు. నా పితృాచార ప్రకారము నేను సేవిస్తూ ఉన్న నా దేవుణ్ణి సంతోషపెట్టడమే నా జీవిత ధ్యేయం అని తెలియజేస్తూ వారు ఒకరినొకరు విడిచిపెట్టిన దుఃఖకరమైన సందర్భాన్ని జ్ఞాపకం చేసుకున్నాడు. తిమోతి యొక్క విశ్వాసాన్ని కూడా ఈ భాగములో వర్ణిస్తూ, అట్టి విశ్వాసము నీ అవ్వ అయిన లోయిలోను నీ తల్లి అయిన యునేకేలో సహా వసిస్తూ ఉందని తెలియజేశాడు. నా హస్త నిక్షేపణము ద్వారా నీకు కలిగిన శక్తివంతమైన పరిశుద్ధాత్మ జ్వాల నీలో ప్రవేశించింది. ఈ విధంగా దేవుడు మనకిచ్చిన శక్తి ద్వారా ఇతరులకు భయపడక, ఇతరులను ప్రేమిస్తూ దేవుని యందలి సంతోషాన్ని వారితో పంచుకోవాలని పౌలు తెలియజేశాడు. బహుశా తిమోతి సిగ్గుపడే స్వభావం కలిగి మనుషులతో కలవడంలో ఇబ్బంది పడేవాడు. గనుక పౌలు తిమోతిని ప్రోత్సహిస్తూ తన హస్త నిక్షేపణల ద్వారా కలిగిన శక్తితో ప్రజలకు సువార్త చెప్పాలని, అదే ధైర్యముతో, స్ఫూర్తితో చెరలో ఉన్న పౌలును అతని స్నేహితునిగా
చెప్పుకోవాలని తిమోతిని కోరుతూ ఉన్నాడు. పౌలు చెరలో ఉన్న ఆ రోజుల్లో అందరూ పౌలును విడిచిపోయారు. అతనికి చెందిన వారమని చెప్పుకోవడానికి ఎవరూ ఇష్టపడలేదు. ఇక అటువంటి పరిస్థితుల్లో నీవు మట్టుకు ఏమి చేస్తావులే, దాక్కో అని పౌలు తిమోతిని అనలేదు. కాని దృఢమైన విశ్వాసాన్ని సంతరించుకొని క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుని వలె నాతో కూడా శ్రమను అనుభవించు అని ధైర్యపరుస్తూ వ్యతిరేక దిశను నడిపిస్తూ ఉన్నాడు. మనము యోగ్యులమని కాదుగాని దేవుని యొక్క ప్రేమ కనికరాలు యేసుక్రీస్తు ద్వారా మన ఎడల కనుపరచబడి జగత్పునాది వేయబడకముందే తన పూర్వ సంకల్పములో మనలను ఏర్పరచుకున్న రీతిగా మనల్ని రక్షించి ఈ పరిచర్య అనుగ్రహించాడని పౌలు తిమోతికి తెలియజేశాడు. యేసుక్రీస్తు యొక్క రాకతో మరణపు బలం నశింపచేయబడి ఆయన యందు విశ్వాసంచడం ద్వారా మనకు నిత్య జీవము అనుగ్రహించబడిందని వ్రాశాడు. దేవుడు నన్ను అన్యజనులకు సువార్థికుడిగా నియమించిన కారణంగా ఈ సంకెళ్ళు వేయబడ్డాయి. ఈ సంకెళ్లను గూర్చి నేను సిగ్గుపడడం లేదు అన్నాడు. నేను నమ్మిన వానిని ఎరుగుదును గనుక నేను సిగ్గుపరచబడను అని పౌలన్నాడు. నేను ఆయనకు అప్పగించిన దానిని తన రాకడ దినం వరకు ఆయన కాపాడతాడు అని ధైర్యంగా అంటున్నాడు. నేను బోధించిన సత్య ప్రమాణాన్ని అనుసరించు అన్నాడు. నీకు అనుగ్రహింపబడిన ఆ మంచి పదార్థమును నీలో నివసించు పరిశుద్ధాత్మ ద్వారా కాపాడు అంటున్నాడు. పౌలు చెప్పిన విధంగా ప్రియ సోదరుడా, సోదరి, నేను నమ్మిన వానిని ఎరుగుదును అని నువ్వు చెప్పగలగాలి. నీవు ఎవరిని నమ్ముతున్నావో, ఎందుకు నమ్ముతున్నావో నీవు ఏనాడైనా గ్రహించావా? నీవు యేసుప్రభును నమ్మి ఆయనతో సంబంధము కలిగి ఉన్నావా? నేను నమ్మిన వానిని ఎరుగుదును గనుక సిగ్గుపడను, నేనాయనకు అప్పగించుచున్న దానిని రాబోచున్న ఆ దినం వరకు ఆయన కాపాడగలడని రూఢిగా నమ్ముచున్నాను. ఆ చెరసాలలో ఉన్న ఒక వేదాంత గురువు తన విద్యార్థికి ఏదో చెప్పినట్టు చెప్పడం లేదుగాని తన హృదయపు లోతుల్లో నుండి పౌలు మాట్లాడుతూ ఉన్నాడు. తిమోతి, నేను నమ్ముతున్నదేదో నాకు బాగా తెలుసు. నా విశ్వాసాన్ని నేను నిర్వచించగలను, లేక సూటి అయిన సిద్ధాంతాన్ని నీకు బోధిస్తాను అని అనడం లేదు. పౌలు యొక్క పరిచర్య అంతట్లో కూడా ఈ పత్రిక రచన ఎంతో ప్రాముఖ్యమైనదై ఉంది. ఈ పత్రికల్లో పౌలు తన హృదయాంతరంగములో నుండి వ్రాస్తూ ఉన్నాడు. ఎంతో ప్రేరణ కలిగించే ఈ పత్రికల్లో 5 పౌలు చెరసాల్లో నుండి వ్రాశాడు. పౌలు కప్పగింపబడిన పరిచర్య అంతట్లో పౌలు వ్రాసిన పత్రికలను పరిశుద్ధాత్మ దేవుడు ఎంతగానో వాడుకున్నాడు. నావలే క్రీస్తు సైనికునిలా ఈ శ్రమలలో పాలు పొందుమని పౌలు తిమోతికి వ్రాశాడు. తన పై అధికారికి ఒక సైనికుడు ఏ విధంగా లోబడతాడో ఆ విధంగా క్రీస్తు యేసు శిష్యులు లోబడాలి అనేది ఈ వాక్యం యొక్క అర్థమయ్యుంది. 2వ అధ్యాయం 4వ వచనం నుండి 7వ వచనం వరకు మరొక 2 ఉదాహరణలు క్రీస్తు శిష్యులకు పౌలు ఇస్తూ ఉన్నాడు. ఆటగాడు మరియు వ్యవసాయకుడు అనే 2 పోలికలు విశ్వాసులకి ఇవ్వబడడం మనం చదువుతున్నాం. ఈ ఉదాహరణలను చదివి అర్థం గ్రహించి స్పష్టమైన అన్వయాన్ని మనం తెలుసుకుంటాం. సైనికుడెప్పుడునూ యుద్ధమునకు పోవునప్పుడు తన్ను దండులో చేర్చుకొనిన వానిని సంతోషపెట్టవలెనని ఈ జీవన వ్యాపారములలో చిక్కుకొనడు. మరియు జట్టి అయిన వాడు పోరాడునప్పుడు నియమ ప్రకారము పోరాడకుంటే వానికి కిరీటం దొరకదు. పాటుపడిన వ్యవసాయకుడే మొదట ఫలములో పాలు పుచ్చుకొనవలసినవాడు. నేను చెప్పు మాటలు ఆలోచించుకునుము. అన్ని విషయములయందు ప్రభువు నీకు వివేకమనుగ్రహించును. ఒకడు సైనిక సేవకు పిలువబడి యుద్ధానికి వెళ్ళకపోతే యుద్ధరంగముతోనూ యుద్ధం జరగడం వల్ల కలిగే ఫలితాలతో అతనికి సంబంధం ఉంచబడదు.
తరువాత సమాధాన కాలములో కూడా ఉద్యోగ బాధ్యత నిర్వహణలో సంబంధం ఉండదు. యేసుక్రీస్తు విశ్వాసుల ప్రధాన సైనిక అధికారి క్రీస్తుకు లోబడి ఆత్మీయ యుద్ధ పోరాటములో ప్రతి ఒక్కరూ తప్పక పాలు పొందాలి. ఆటగాడి ఉదాహరణలో చూస్తే ప్రతి ఆటగాడు నియమ నిబంధనల ప్రకారం ఆట ఆడాలి. ప్రతి ఆటకు దానికి తగిన నియమాలుంటాయి. ఏదో ఒక్కపెట్టున బంతిని అవతల వైపుకు తన్నేయడం తేలికే కావచ్చు, కాని లక్ష్యాన్ని నెరవేర్చడం, గురిని చేరుకోవడం కష్టం. ఈ విధంగా క్రీస్తును సేవించుట అంటే ఆయా నియమ నిబంధనలను అనుసరించి సేవ చేయాలి. సేవ చేయడం అంటే సిలువను ఎత్తుకొని క్రీస్తును వెంబడించాలి. గనుక పరిచర్య పందెపు రంగములో శ్రమపడుట అనేది ఒక నియమం. ఇక వ్యవసాయకుని ఉదాహరణ పౌలు ఇచ్చాడు. వ్యవసాయకుని బాధ్యతలో ఒక ముఖ్యమైన లక్షణం ఏమిటంటే శ్రమించి కష్టపడి చెమటోడ్చి పనిచేయడమై ఉంది. వ్యవసాయక కుటుంబాల నుండి వచ్చిన వారికి ఈ అనుభవం ఎంతో తెలుసు ఉంటుంది. ఈ కాలములో అతి కష్టతరమైన ఈ వ్యవసాయక జీవితాన్ని మార్చుకొని ఎందరో నగరాలకు తరలిపోతూ ఉన్నారు. వ్యవసాయకుడు విత్తనం విత్తి పైరు పండినప్పుడు అది అతని శ్రమకు ఫలితమై ఉంటుంది. ఈ విధంగా వ్యవసాయకుని వలె శ్రమించి ఫలితాలను పొందమంటున్నాడు పౌలు. 2వ అధ్యాయం 8-9 వచనాలు, నా స్వార్థ ప్రకారం దావీదు సంతానములు పుట్టి మృతులలో నుండి లేచిన యేసుక్రీస్తును జ్ఞాపకం చేసుకొనుము. నేను నేరస్తుడనై ఉన్నట్టు ఆ స్వార్థ విషయమై సంఖ్యలతో బంధింపబడి శ్రమపడుచున్నాను. అయినను దేవుని వాక్యము బంధింపబడి ఉండలేదు. ఈ చివరి వాక్యం మన వేద పాఠశాల ఆంగ్ల బోధకుడు కొన్ని సంవత్సరాలుగా శరీరమంతా చచ్చుబడి నడవలేక, బహుశా నిలువబడలేక, గొప్ప వ్యాధితో బాధపడుతూ చక్రాల కుర్చీ లేక మంచం వరకే పరిమితం చేయబడ్డాడు. అయితే అదే స్థితిలో దేవుడు తన దాసుణ్ణి ప్రపంచవ్యాప్తంగా ఎంతో బలంగా వాడుకుంటూ ఉన్నాడు. ఇప్పటికీ అతడు వ్యాధిచే బాధింపబడుతూ ఉన్నప్పటికీ దేవుని వాక్యం బంధింపబడక ప్రపంచమంతటా ఈనాడు రేడియోలో వినిపింపబడుతూనే ఉంది. అతడు ఆ స్థితిలోనే దేవుని వాక్యాన్ని సాఫ్ట్వేర్ కంప్యూటర్లో తన స్వరముతోనే వాక్యం వినిపించినప్పుడు ఇతర భాషల కొరకు ఆ కంప్యూటర్ ఆయన సందేశాల ప్రతులను బయటికి తెస్తుంది. దేవుని వాక్యం బంధింపబడి ఉండలేదనే ఈ వాక్యం బోధకుడైన డిక్ గారికి ఎంతో ప్రియమైనది. నిజంగా చెప్పాలంటే ఆరోగ్యకరమైన శరీరముతో ఉన్నప్పుడైతే ఎంతగా ఆయన దేవుని వాక్యము వ్యాప్తి చేయలేడేమో. ఈ విధంగా పౌలు తన శిక్షల ద్వారా వెనుకకు కత్తిరించబడ్డాడే గాని వెనక్కు నెట్టివేయబడలేదు. యోహాను సువార్త 15వ అధ్యాయం 2వ వచనములో వ్రాయబడినట్టు ఫలించే తీగలు మరి ఎక్కువగా ఫలించడానికి అవి వెనుకకు కత్తిరించబడతాయి. ఈ విధంగా పౌలు చెరసాల అనుభవం ఎంతో కొంత పరిమాణములో కత్తిరించబడిన డిక్కు వంటి భక్తుల అనుభవం తీగలు కత్తిరించబడే అనుభవమే అయ్యుంది. పౌలు బంధించబడినప్పటికీ అతడిచ్చిన సువార్త సమాచారం బంధింపబడిన అనేక బ్రతుకులను ఈనాడు విడుదల చేస్తూ ఉంది. ఈ శ్రమపడడం క్రీస్తుకు మహిమ, అనేకులకు రక్షణ తేగలిగినట్టయితే శ్రమను సహించడానికి సంతోషముతో అంగీకరిస్తానని పౌలంటూ ఉన్నాడు. మనము శ్రమల్లో మరణించేశామనుకోండి, ప్రభుతో పాటు మహిమలో జీవిస్తాం. ఇది మన వరకే అయితే ఈ లోకములో శ్రమపడుతూ ఉండడం దేవునికి మహిమ, ఇతరులకు రక్షణ కలిగించగలిగినట్లయితే శ్రమపడడం మంచిదని పౌలు ఉద్దేశ్యం. దేవుని యొక్క స్థిరమైన పునాది నిలుకడుగా ఉన్నది. ప్రభు తన వారిని ఎరుగును అని ఈ మాటలు ఎంతో ఆదరణకరమైనవి. జీవితములోని కొన్ని దశలలో వ్యాధిగ్రస్తులై బలహీనులుగా ఉన్నప్పుడు విశ్వాసము కోల్పోయి మానసికంగా, ఆత్మీయంగా విశ్వాసాన్ని, నిబ్బరాన్ని
ధైర్యాన్ని కోల్పోయి ప్రార్థన కూడా చేయలేని స్థితి అతి సహజంగా సంభవిస్తుంది. ఒక సహోదరునికి కడుపులో నుండి గేంగ్రిన్ అనే ద్రవముతో నిండిన ప్రేగునొకటి డాక్టర్లు బయటికి తీశారు. అప్పుడామె తన బాధలో ప్రభువే తనను విడిచిపెట్టాడనే భావనకు గురయింది. శారీరక బాధ మానసికంగా కూడా బలహీనపడే స్థితికి మనల్ని నడిపిస్తుంది. శారీరక బాధలు, మానసిక ఒత్తిడులు, చెరసాల బంధకాలు, హింసలు మొదలైన వేటిలోనైనా మనము బలహీనపడతాం. అయినా ప్రభువు మనలను విడువడు. ఆయా చెరసాల్లో మానసిక చిత్రహింసలుంటాయి. అసలు నిద్రించడానికి కూడా అనుమతించకపోవడం, ఎప్పుడూ ఎక్కువ కాంతిగల లైట్లు ముఖం మీద వేసి ఉంచడం, తమ నమ్మకాలకు అనుగుణంగా బంధించబడిన వారిని ఆయా అసత్యాలలో ప్రభావితం చేయజోడడం మొదలైన విధానాలెన్నో అమలు జరుపుపడుతూ ఉంటాయి. పెద్ద పెద్ద మైకులు, రణగొణ శబ్దాలతో ఇంచుమించుగా పిచ్చెక్కించడం చేస్తారు. ఇలాంటి కష్టాల్లో ఒక విశ్వాసి బలహీనపడవచ్చు. కాని ప్రభు తన వారిని ఎరుగును. ఆయన వారిని తృణీకరించడు. నమ్మడానికి, ప్రార్థించడానికి మనకు చేతగాకపోయినా ప్రభు మనల్ని విడిచిపెట్టని నమ్మకస్తుడై ఉన్నాడు. ఈ 2వ పత్రికలో పౌలు గృహోపకరణాల విషయమై వ్రాస్తూ ఉన్నాడు. ఇళ్లలో ఉండే కొన్ని పాత్రలు ఘనతకు ఉద్దేశించబడ్డాయంటే వాటిని వాడకుండా అద్దాల బీరువాల్లో పెట్టి ఉంచి ఎవరైనా గొప్పవారు మన గృహాన్ని దర్శించినప్పుడు మనం తీస్తాం. బంగారం, వెండి పాత్రలు ఇటువంటి సత్ప్రయోజనాల కొరకే వాడబడతాయి. ఈ విధంగా ఒక వ్యక్తి ఎంతో ప్రశస్తమైన పాత్రగా ప్రభు కొరకైనా వాడబడవచ్చు, లేక సైతానుచే మలినపరచబడి ఆ విధంగానైనా వాడబడవచ్చు. యవనస్థుడువైన నీవు దురాశలు, పాపపు కోరికలకు లొంగిపోతే అవమానానికి అర్హమైన పాత్రగా, లేక మంచితనము, విశ్వాస ప్రేమలు, సమాధానము, యథార్థతలను కలిగి ప్రభు కొరకైనా వాడబడవచ్చు. అయితే మీరు ప్రశస్తమైన పాత్రగానా, లేక మురికి పాత్రగానా, ఎలా వాడబడడం మీకిష్టమైంది? ప్రియ సోదరుడా, సోదరి, ఆలోచించండి. వాక్య సేవ కొరకు సిగ్గుపడనక్కరలేని పనివానిగా సత్యవాక్యాన్ని సరిగా ఉపదేశించడమనే విషయాన్ని గూర్చి పౌలు వ్రాస్తున్నాడు. పెద్ద పండితునుల, గంధకర్తల ఎంతో విస్తారంగా చదవడం కాదుగాని దైవ సేవకుడు తనను తాను క్రమశిక్షణ చేసుకోవడాన్ని ఈ వాక్యం తెలియజేస్తూ ఉంది. ఈ విధంగా ఒక దినాన్న దేవుని ఎదుట నిన్ను నీవే రుజువుపర్చుకోగలవు అని సేవకులకు తెలియచేయబడుతుంది. అనేకమంది దైవ సేవకులకు, విశ్వాసులకు సిగ్గుపడనక్కరలేని పనివానిగా సత్యవాక్యము సరిగా బోధించడం ద్వారా దేవుని ఎదుట కనుపర్చుకోగలుగుట అనే వాక్యం కంటత చేయబడుతూ ఉంది. పౌలు యొక్క చివరి మాటలుగా ఈ వాక్యము మన జీవితాలకు ఎంతో ప్రాముఖ్యమైనది. దేవుని వాక్యం ఎడల మరింత ఆకలి కలిగి ఈ పత్రిక నుండి, లేక దేవుని వాక్యము నుండి ఇంకా అనేక సత్యాలను నేర్చుకోవాలని మనము హెచ్చరించబడుతూ ఉన్నాం. ఇంతకు నీవు ప్రభు కొరకు ఎటువంటి పాత్రగా నీ వాడబడుతున్నావు? ప్రభువుకు మహిమ తెస్తున్న ప్రశస్తమైన పాత్రగానా, లేక సాతాను చేత మలినపరచబడి అనర్హమైన పాత్రగానా? ఒక్కసారి నిన్ను నీవు దేవుని వాక్య వెలుగులో పరిశీలించుకొనుమని ఎంతో ప్రేమతో మనం చేస్తూ ఉన్నాను. దైవాశీస్సులు. ఆమేన్. దయచేసి ఈ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.